శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ అనగా అర్థం ఏమిటి? ఐశ్వర్య యోగం శ్రీ లలిత మాతృనామాలకు గురువుల వ్యాఖ్యానం. నిర్లేప అనగా లేపం అనగా బంధం లేక సంఘం. సృష్టిలో ఎవరో ఒకరితో శత్రుత్వమో మిత్రత్వమో అనే బంధం లేకుండా ఉండటం కుదరదు. మనం చేసే పనులను బట్టి ఇవి ప్రాప్తిస్తుంటాయి. అందుకే ఈ బంధాలను కర్మబంధాలు అంటారు. కానీ అమ్మవారికి బంధం ఏమాత్రం ఉండదు కనుక ఆ తల్లిని నిర్లేప అని మంత్రశాస్త్రం వర్ణిస్తుంది. నిర్మల అనగా మలము అనగా మురికి, అది లేనిది కనుక అమ్మ నిర్మల. అవిద్య వల్ల జీవులలో పాపాలు దోషాలు చేరతాయి. అవిద్య తొలగితే దోషరహితులవుతారు. అటువంటి దోషరహిత కనుక అమ్మ నిర్మల. నిత్య అనగా ఎల్లప్పుడూ ఉండేది కనుక అమ్మవారు నిత్య. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అన్నింటా ఆ తల్లి ఒకే విధంగా ఉంటుంది. నిరాకార అనగా ఆకారం లేనిది అమ్మ. ఏదో ఒక రూపంలోనే జీవులందరూ ఉంటారు. కానీ అమ్మ అలా కాదు. ఈ రూపంతో ఇలాగే ఉంటుంది అనలేం. భక్తులు భావనను బట్టి వారు ఏ రూపంలో ఎలా కోరితే అలా దర్శనమిస్తుంది అమ్మ. నిరాకుల అనగా మానవ జీవితం దుఃఖభూయిష్టం. ఈ కలతలను అకులత్వం అంటారు. ఏ విధమైన అకులపాటు అనగా కలతలు వ్యధలు లేనిది కనుక అమ్మవారిని నిరాకుల అంటారు. నిర్గుణ అనగా సృష్టి అంటేనే త్రిగుణాలతో కూడి ఉన్నది. త్రిగుణాలు లేకపోతే ప్రాణాలు ఉండవు. అందుకే గుణాలను శరీర ధర్మాలు అంటారు. ఇవన్నీ ప్రకృతి నుండి పుడతాయి. ప్రకృతి అంటే అమ్మవారే. నిష్కళ, కళ అనగా అవయవాలు. నిష్కళ అనగా అవయవాలు లేనిది. అమ్మవారు సగుణ నిర్గుణ అని రెండు విధాలుగా భక్తుల చేత ధ్యానింపబడుతుంది. సమస్త ప్రమాణాలు కూడా పరబ్రహ్మమైన పరాశక్తిని గూర్చి సంపూర్ణంగా వర్ణించలేకపోతున్నాయి. కాబట్టి అమ్మవారిని నిష్కళ అన్నారు. శాంత అనగా శమము కలిగినది అమ్మ. కామం క్రోధం అనే గుణాలను జీవిలోని సర్వశక్తులను కృంగదీస్తూ ఉంటాయి. వీటిని జయించటం వల్ల జీవి ముఖంలో కళ ఉంటుంది, శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడకు వెళ్ళినా గౌరవం లభిస్తుంది. కామ క్రోధరహితులు చిత్తవృత్తులను జయించిన వారు అమ్మవారి శాంత స్వరూపాన్ని దర్శిస్తారని, ఆ రూపం అవికారం తేజోమయం అని, అందుకే అమ్మవారు శాంత అయ్యిందని దేవి భాగవతం చెప్తుంది. నిష్కామ అనగా కామము అంటే కోరిక. కోరికలు లేనిది కనుక అమ్మవారిని నిష్కామ అన్నారు. నిరుపప్లవ అనగా
ఏ విధమైన ఉపద్రవాలు లేనిది అమ్మవారు కనుక నిరుపప్లవ అయింది. నిర్లేప, నిర్మల, నిత్య, నిరాకార, నిరాకుల, నిర్గుణ, నిష్కళ, శాంత, నిష్కామ, నిరుపప్లవ. నమః శివాయ చ నమః శివాయ. బలం గురోర్ ప్రవర్తతాం.